త్రియేక దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు మికిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి రీతిగా దేవుని మాటల ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవాది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపలో మనందరం కూడా అనునిత్యము వర్ధిల్లుతున్నామని ప్రభువుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రస్తుత కాలంలో చాలామంది సమస్యల్లోనూ, శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. క్రైస్తవ జీవితం అంటేనే శ్రమలతో కూడిన జీవితం. క్రీస్తుకు సమీపంగాను, లోకానికి వేరుగాను మనం జీవిస్తూ ఉంటాం కనుక తప్పనిసరిగా శ్రమలు, సమస్యలు అనేవి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించి మనం జీవించడమే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితమునకు మించిన భాగ్యమైన జీవితము లోకములో మరొకటి లేదు. ప్రాముఖ్యమైన సంగతి ఏమంటే, శ్రమల్లో, సమస్యల్లో మనము వాటిని అధిగమించి జీవించినప్పుడు తప్పనిసరిగా బహుమానము దేవాది దేవుడు మనకిస్తారు. ఆయన ఇచ్చే బహుమానము ఎంత ఉన్నతమైనదనంటే, ఆ బహుమానము మనం పొందుకున్నప్పుడు వచ్చే ఆనందానికి హద్దులే ఉండవు. బహుమానం పొందుకునేవాడు తప్పనిసరిగా దానికోసం ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. కష్టపడిన వానికే, శ్రమ పడిన వానికే బహుమానం అనేది లభిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, జయించు వానికి బహుమానం ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు. అన్ని విషయాల్లో కూడా మనం జయించాలి. మనం జయించాలనేదే దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువిచ్చే బహుమానం మనం ఏ రీతిగా పొందుకోగలమో కొన్ని విషయాలు వాక్యపు వెలుగులో నుండి మీకు నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. లోకంలో ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే, ఏదైనా బహుమానం పొందుకోవడానికి కొంతమంది సరైన త్రోవలో వెళ్తూ ఉంటారు, మరికొంతమంది ప్రక్క త్రోవల్లో వెళ్తూ ఉంటారు, మరికొంతమంది వంకర త్రోవల్లో కూడా వెళుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో బిలాము అనే ప్రవక్తను గురించి ఒక మాట వ్రాయబడింది. యోధా పత్రికలో మీరు గమనించగలిగితే, భక్తుడైన యూదా బిలామును గురించి ఈ రీతిగా వ్రాశాడు, అతడు బహుమానము పొందుకోవడం కోసం తప్పు త్రోవలో నడిచాడు అనే మాట మనం చూస్తాం. పేతురు భక్తుడు కూడా బిలామును గురించి 2వ పత్రికలో వ్రాస్తూ, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ బహుమానము శాశ్వతమైనది కాదు. అన్యాయంగా వచ్చేది ఏది కూడా మనకు ఆనందాన్ని అనుగ్రహించలేదు. అయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చే బహుమానం చాలా ఉన్నతమైనది. జయము పొందిన వారికి మాత్రమే ఆ బహుమానాన్ని ప్రభువు అనుగ్రహిస్తారు. ఏ రీతిగా మనం బహుమానాన్ని పొందుకోగలమో క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. బహుమానం పొందాలి అంటే తప్పనిసరిగా మనము పోరాడవలసినటువంటి అవసరం ఉంది. దేవుని బిడ్డలారా, మనం జయించాలనేది దేవుని యొక్క ముఖ్యోద్దేశం. ప్రకటన గ్రంథంలో మనం అదే చూస్తాం, జయించువానికి బహుమానం కలుగుతుందని. జయించువానిని నాతో కూడా కూర్చుండబెట్టుదును అని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. మనమందరము అపజయం పాలవ్వాలనేది అపవాది ఆలోచన. మనందరం ఓడిపోవాలనేది సాతాను యొక్క ఆలోచన. మనలను అపజయం గుండా నడిపించడానికి అపవాది అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మనం విజయం సాధించాలనేది, జయము పొందాలనేది
మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు కోరుతూ ఉన్నారు. అందుకే తన పరిశుద్ధాత్మ శక్తినిచ్చి మనం అన్ని విషయములలో అత్యధిక విజయం పొందాలనేది ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు గుర్తు చేస్తాను. ఆలోచన చేస్తూ ఈ మాటలు మీరు వినాలని కోరుతూ ఉన్నాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, జయం పొందాలంటే తప్పనిసరిగా పోరాడాలి. అందుకే మొదటి మాట, పోరాడలేనివాడు జయము పొందలేడు. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రభువిచ్చే బహుమానం నీవు పొందాలంటే జయించాలి. జయించాలంటే తప్పనిసరిగా నీవు పోరాడాలి. పోరాడలేనివాడు జయమును పొందలేడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, మనము పోరాడునది మనుషులతో కాదు, అధికారులతోనూ దురాత్మలతోనూ ఆకాశమందలమందున్నటువంటి ఆ దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాం. వీటితో ఎప్పుడూ కూడా మనకు పోరాటం, నిత్యము కూడా పోరాటం. పోరాడిన వాడే జయమును పొందగలుగుతాడు. దేవుని బిడ్డలారా, ఈ పోరాటంలో కొన్నిసార్లు మనం నీరసించిపోతూ ఉంటాం. కానీ బైబిల్ జ్ఞాపకం చేస్తుంది, 144వ సంకీర్తన 1వ వచనంలో మీరు గమనిస్తే, మన చేతులకు యుద్ధాన్ని నేర్పేవాడు ఆయనే, మన వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పేవాడు ఆయనే అనే మాట భక్తుడు గుర్తు చేస్తూ ఉంటాడు. యుద్ధమును పోరాటమును నేర్పేవాడు మన దేవుడు. ఏ రీతిగా నీవు అపవాదితో పోరాడాలో, దురాత్మల సమూహములతో ఎలా పోరాడాలో నీకు నేర్పించేవాడు ఆయనే. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచములు ధరించుకొని మనం పోరాడాలి. అపవాది మీద పోరాటంలో నీవు జయం పొందాలంటే సర్వాంగ కవచం ధరించాలి. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం చెబుతాను. దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని మనం కలిగి ఉండాలి. ఆ ఆత్మ ఖడ్గముతో అపవాది యొక్క బాణములను మనం తిరిగి త్రిప్పి కొట్టవచ్చు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, పోరాడిన వాడే జయం పొందుతాడు. కానీ విశ్వాసులంగా మనం చాలా సందర్భాల్లో పోరాడడానికి బదులుగా పారిపోతూ ఉంటాం. పారిపోయేవాడు ఎప్పుడు కూడా విజయం సాధించలేడు. పారిపోయిన వాడు జయించలేడు సరికదా, అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమానం పొందలేడు. క్రైస్తవ జీవితం అంటే పోరాటం. అందును గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని అని తిమోతికి వ్రాసిన 2వ ఉత్తరంలో అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఐ హ్యావ్ ఫాట్ గుడ్ ఫైట్, నేను మంచి పోరాటము పోరాడి తిని, ఆ పోరాటంలో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఐ హ్యావ్ కెప్ట్ మై ఫెయిత్. ఆ పోరాటంలో నా పరుగును కడముట్టించాను. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో ఒకవేళ ఈ పోరాటంలో నీవు ఉన్నావేమో, ఈ పోరాటంలో నీవు పారిపోకూడదు, కానీ నిలువబడి పరిశుద్ధాత్మ శక్తి చేత అపవాదితో నీవు పోరాడాలి. చాలాసార్లు మనం పారిపోయి ఉంటాం. నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా కూలిపోయినటువంటి కాల్చబడినటువంటి ప్రాకారములను తిరిగి కట్టించడానికి పూనుకున్నప్పుడు కొంతమంది అపవాది ప్రేరేపితులు, అపవాది వైపున ఉన్నటువంటి కొంతమంది మనుషులు నెహెమ్యాను చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయం నెహెమ్యాకు సన్నిహితుడు ఒకడు వచ్చి, నెహెమ్యా, నీవు గర్భగుడిలోనికి వెళ్ళి నీ ప్రాణాన్ని కాపాడుకో అని సలహా ఇస్తాడు.
వెంటనే నెహెమ్యా ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయంలో, నా వంటి వాడు పారిపోవచ్చునా. వెరీ ఛాలెంజింగ్ వర్డ్. షల్ ఎ మ్యాన్ లైక్ మీ రన్ అవే? నా వంటి వాడు పారిపోవచ్చునా? పారిపోవడానికి కాదు దేవుడు నన్ను ఈ చోటకి నడిపించింది, పోరాడడానికి దేవుడు నన్ను నడిపించాడు. క్రైస్తవ జీవితంలో ప్రభువిచ్చే బహుమానం పొందాలి అంటే నీవు జయం పొందాలి. పోరాడలేనివాడు జయం పొందలేడు. కనుక క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మ శక్తితో దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును చేతపట్టుకొని మనము పోరాడాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకమంతా కూడా అపవాది సంబంధమైనటువంటిదే. యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేశారు. ఈ లోకాధికారి అనే మాట యోహాను సువార్తలో మనం చూస్తాం. ఈ లోకాధికారి అపవాది అయినప్పటికీ అపవాదితో నీవు పోరాడితే ఆ పోరాటంలో శక్తినిచ్చేవాడు, బలమునిచ్చేవాడు, సర్వాంగ కవచమునిచ్చేవాడు, కాపాడేవాడు యేసుక్రీస్తు మనకున్నాడు. ఇక రెండో విషయాన్ని గమనిస్తే, మొదటి విషయంలో బహుమానం పొందాలి అని అంటే తప్పనిసరిగా నీవు జయించాలి. జయించే వానికే బహుమానం లభిస్తుంది. అందులో మనం నేర్చుకున్న మొదటి విషయం ఏంటంటే, పోరాడలేనివాడు జయించలేడు. ఇక రెండవదిగా, పరిశుద్ధత లేనివాడు పోరాడలేడు. ఇది రెండవ ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధత లేకుండా నీవు అపవాదితో పోరాడలేవు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదితో నీవు పోరాడాలి అంటే నీలో పరిశుద్ధత అనేది తప్పనిసరిగా ఉండాలి. పరిశుద్ధత లేనివాడు పోరాడలేడు. ఒక విషయాన్ని గమనించండి. అపవాదితో నీవు పోరాడుతున్నప్పుడు అపవాదికి ఉన్నటువంటి లక్షణాలే నీలో ఉంటే అపవాదితో నీవు ఏ రీతిగా పోరాడగలవు? ఉదాహరణకు స్వార్థము, అసూయ, అవిధేయత, ఈర్ష్య, లంచగొండితనము, భయంకరమైన పాపములు, ఇవన్నీ కూడా అపవాది నుండియే వచ్చినని బైబిల్లో మనం చూస్తాం. అపవాదికి ఉన్నటువంటి ఈ లక్షణాలు నీలో ఉంటే అపవాదికి వ్యతిరేకంగా నీవు ఎలా పోరాడగలవు? అందుకే పరిశుద్ధతగా నీవు ఉంటే, పరిశుద్ధత కలిగి నీవు ఉంటే, పరిశుద్ధత లేనివాడు అపవాదితో పోరాడలేడు. కేవలం పరిశుద్ధత కలిగిన వాడే అపవాదితో పోరాడగలడు. నా మాట మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. అందుకే యేసు ప్రభు అన్నారు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. కారణం ఏంటంటే, పరిశుద్ధుడుగా ఉన్నవాడే అపవాదితో పోరాడగలడు. ఉదాహరణకు, నీవు ఎవరితోనైనా ఒకవేళ పోరాటం చేయాలి అని అంటే, ఆ వ్యక్తితో పోరాటంలో విజయం సాధించాలంటే నీలో ఏమీ లోపం లేకుండా ఉంటేనే ఆ వ్యక్తితో నీవు పోరాడగలుగుతావు. ఒకవేళ నీలో లోపం ఉంటే ఆ వ్యక్తిని ఎదురుగా వచ్చి నీలో ఉన్న లోపం ముందు సరిచేసుకో, తర్వాత నాతో మాట్లాడదు అని అంటే మనం అపజయం సాధించినట్టే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగిన వాడే అపవాదితో పోరాడగలడు. అందుకే రెండవ మాటగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధత లేనివాడు పోరాడలేడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రభు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? ఆ పరిశుద్ధత లేకపోతే నీవు అపవాదితో రాజీ పడినట్టే. వాక్యములో మనం జాగ్రత్తగా గమనిస్తే యోసేపు అనే ఒక యవనస్తుణ్ణి చూడగలుగుతున్నాం. ఐగుప్తు దేశంలో దేవుడిచ్చిన పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకొని అపవాది చిక్కుల పెట్టే పాపము నుండి అతడు దూరంగా పారిపోగలిగాడు. పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని బిడ్డలారా,
యోసేపును దేవుడు అంతగా హెచ్చించి అన్య దేశంలో ఉన్నతమైన స్థానంలో నిలువబెట్టాడు. ఇక్కడ ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధత కలిగిన వాడు ప్రభువుతో సహవాసం చేయగలడు. ప్రభువుతో సహవాసం చేస్తాడు కాబట్టి అతడు అపవాదితో పోరాడగలడు. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే అపవాదితో రాజీ పడిపోతావు. ఇంక నీవు అపవాదితో ఎలా పోరాటం చేయగలవు? కనుకనే యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలను ప్రేమించి మనలో ఉన్నటువంటి అపవిత్రతను, అపరిశుద్ధతను తొలగించడానికే తన అమూల్యమైనటువంటి రక్తాన్ని నీకోసం నా కోసం కల్వరి శిలువలో ఆయన చిందించున్నాడు. 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిది, ప్రభువిచ్చే బహుమానం పొందాలంటే జయం సాధించాలి. అలా జయం సాధించాలంటే మొదటిగా మీకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, తప్పనిసరిగా పోరాటం లేనివాడు జయం సాధించలేడు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండవదిగా, పరిశుద్ధత లేనివాడు పోరాడలేడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక మూడవదిగా గమనిస్తే, విశ్వాసి కానివాడు పరిశుద్ధుడు కాలేడు. తప్పనిసరిగా మనం దేవుని యొక్క విశ్వాసులముగా, దేవుని బిడ్డలంగా, దేవుని అందలి పరిపూర్ణ విశ్వాసం ఉంచే విశ్వాసిగా నీవు తీర్చిదిద్దబడాలి. విశ్వాసి కానివాడు పరిశుద్ధుడు కాలేడు. ఈ రోజున మనం క్రైస్తవ విశ్వాసులము అని అనేక మంది చేత అనిపించుకుంటున్నాం. కానీ నిజానికి దేవుని దృష్టిలో విశ్వాసిగా ఉన్నావా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. విశ్వాసి అయితే పరిశుద్ధుడిగా ఉంటాడు. పరిశుద్ధుడైతే పోరాడతాడు. పోరాడిన వాడు తప్పనిసరిగా జయం సాధిస్తాడు. జయము పొందిన వానికి తప్పనిసరిగా ప్రభు బహుమానం ఇస్తాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులము అని మనం అతిశయించడం కాదు, కానీ నీవు నిజంగా ప్రభునందు విశ్వాసం ఉంచిన విశ్వాసివైతే తప్పనిసరిగా పరిశుద్ధత కలిగి ఉంటావు. పరిశుద్ధత కలిగి ఉంటే తప్పనిసరిగా పోరాడతావు. నీవు ప్రభువు శక్తితో పోరాడగలిగితే తప్పనిసరిగా ప్రభువు నీకు జయమునిస్తాడు. ఎప్పుడైతే నీవు అపవాది మీద జయం సాధిస్తావో తప్పనిసరిగా ప్రభువు నీకు బహుమానం ఇస్తాడు. కనుక ఈ మాటలు వింటున్న మీలో ఏ స్థాయిలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకవేళ ఏ స్థాయిలో అన్నా పడిపోయి ఉంటే ప్రభు శక్తి కోసం అడుగుదాం. తిరిగి లేవనెత్తగలిగిన వాడు ఆయన. పడిపోయిన మనలను లేవనెత్తడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అపవిత్రులుగా పాపములో ఉన్న మనలను మరలా పరిశుద్ధులుగా చేయడానికే సిలువలో నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని చిందించాడు. కనుక ప్రభు ఇచ్చే బహుమానాన్ని మనం పొందుకునే వరకు పరిశుద్ధతను కొనసాగిద్దాం. అపవాదితో పోరాడదాం. తప్పనిసరిగా దేవుడు జయాన్ని ఇస్తాడు. ఒక దినాన అత్యధికమైన బహుమానం ప్రభు మనకిస్తాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనంలోను, అదే యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోను ఒక మాట వ్రాయబడింది. ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్ద ఉన్నది అని. ఆ బహుమానాన్ని మనం పొందుకోవడానికి ప్రయాసపడదాం, పోరాడదాం. తప్పనిసరిగా ప్రభు తన శక్తితో మనలను నింపుతాడు. అటువంటి ధన్యత పరిశుద్ధాత్మదేవుడు బహుమానం పొందుకోవడానికి మనందరికీ సమృద్ధిగా తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. వెత్తబడిన కొన్ని మాటలను బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నాం. అవును ప్రభువా, నీ వాక్యంలో మేము వినిన రీతిగా అన్ని విషయాలలో జయం పొందాలని నీవు జ్ఞాపకం చేశావు. జయించిన వానికి బహుమానం ఇస్తానన్నావు. నాయనా, మేము జయించాలనే ఈ లోకములో ఎంతగానో నాయన మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే చాలా సందర్భాల్లో అపవాదితో రాజీ పడిపోతున్నాం, ఓడిపోతున్నాం. కానీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా పోరాడిన వాడు మాత్రమే జయం పొందగలడని నేర్పించున్నాం. పోరాడలేని వాడు జయం పొందలేడు. నాయనా,
పోరాట పటిమను మాకు నేర్పించే గొప్ప దేవుడవు నీవు. సహాయం చేయండి. అపవాదిని ఓడించే శక్తిని మాకు దయచేయండి. తద్వారా నీవిచ్చే బహుమానాన్ని మేము పొందుకోగలిగినట్లు సహాయం చేయమని, ఈ మాటలు వినబిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదా మీకు తోడుగా ఉండి కాపాడును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. కారుణ్యనిధివీవు కఠినాత్ముడను నేను, పూరీశుద్ధుడవీవు